సో ఫస్ట్ ఇప్పుడు మనం అసలు లార్వల్ ఫార్మ్స్ ఆఫ్ ఎకైనోడర్మేటా గురించి చూద్దాం. సో ఇన్ ఎకైనోడర్మ్స్ ఆర్ యూనిసెక్సువల్ యానిమల్స్. వీ హ్యావ్ ఆల్రెడీ నో దట్ ఎకైనోడర్మ్స్ ఆర్ యూనిసెక్సువల్ యానిమల్స్. సో సెక్సువల్ డైమార్ఫిజం అనేది కంప్లీట్లీ యాబ్సెంట్ అనమాట. సెక్సువల్ డైమార్ఫిజం అనేది ఉండదు. ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ వాటర్. ఫెర్టిలైజేషన్ అనేది వాటర్లో జరుగుతుంది. అలాగే ద డెవలప్మెంట్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇన్ దీస్ యానిమల్స్ ద డెవలప్మెంట్ మస్ట్ బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో ఇఫ్ ద డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ ఇట్ ఇంక్లూడ్స్ లార్వల్ స్టేజ్. ఇఫ్ అంటే లైక్ ఇప్పుడు దాని యొక్క డెవలప్మెంట్ అనేది డైరెక్ట్గా జరిగింది అనుకో, సో దానిలో లార్వల్ ఫార్మ్స్ అనేవి ఉండవు. బట్ ఇక్కడ ఎకైనోడర్మ్స్లో డెవలప్మెంట్ అనేది డైరెక్ట్గా జరుగుతుంది, ఇండైరెక్ట్గా జరుగుతుంది. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా జరిగే వాటిల్లో మాత్రం ఈ లార్వల్ ఫార్మ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఇన్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఎకైనోడర్మ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లార్వల్ కంప్లీట్ ద డెవలప్మెంట్. సో ఇప్పుడు మనకి ఎకైనోడర్మ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ లార్వల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో అవి ఆ లార్వల్ ఫార్మ్స్ ఏంటంటే ద నెక్స్ట్ జనరేషన్ డెవలప్మెంట్ కోసం ఈ లార్వల్ ఫార్మ్స్ అనేవి ఎంతగానో హెల్ప్ చేస్తున్నాయి. సో దీస్ లార్వల్ ఫార్మ్ ఈజ్ ఏ bilateral symmetrical. It undergoes metamorphosis and radial symmetrical. Metamorphosis అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మార్ఫోసిస్ అంటే చేంజెస్, ఓకేనా, మోడిఫికేషన్స్ని జరుపుకుని లార్వా అనేది డెవలప్ అయి ఉంటుందన్నమాట. సో మనం మనకి ఎకైనోడర్మేట్స్లో మెయిన్గా 5 క్లాసెస్ అనేవి ఉన్నాయి. అది ఏంటంటే ఆస్ట్రియోపోడా, ఒఫీరియోపోడా, ఆస్ట్రియోయిడా, ఒఫీరియోడే అండ్ ఎకైనోడియే, అలాగే హోబిచ్యూరియే అండ్ క్రైనోడియే. So these are the different classes. So in which there is a 5 different types of larval forms must be present. So what are they? Bipinnaria and Branchiolaria larva, alage Ophiopsis larva and Echinopteryx larva, Auricularia larva and Dobolaria or Pentacrinoid larva. First of all, we have to see that Bipinnaria larva, and this is the important larva, and we have to concentrate on this larva, which can become మనకి ఎస్ఐ కింద రావచ్చు, లేకపోతే 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ కూడా మస్ట్ బి ఇంపార్టెంట్. సో ఫస్ట్ బైపిన్నేరియా లార్వా. సో బైపిన్నేరియా లార్వా యొక్క స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బైపిన్నేరియా లార్వా, ఇన్ విచ్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఏ dorsomedian arm, and this arm when we call as number 1 అని ఉంది కదా ఇక్కడ. సో this one when we call as dorsomedian arm. అలాగే in second when we call as dorsolateral arm. అలాగే and third one this is the mouth. సో ఈ లార్వా యొక్క మౌత్ అనమాట. సో ఈ లార్వాని మనం బైపిన్నేరియా లార్వా మస్ట్ బి సీన్ ఇన్ లైఫ్ హిస్టరీ ఆఫ్ స్టార్ ఫిష్ యొక్క లైఫ్ హిస్టరీలో బైపిన్నేరియా లార్వాని మనం చూడొచ్చు అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే స్టార్ ఫిష్ అనేది ఎగ్స్ లే చేసిన తర్వాత ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి ఈ బైపిన్నేరియా లార్వా అనేది కొన్ని క్లీవేజెస్ని జరుపుకుంటుంది. ఆ క్లీవేజెస్ని ఏమంటారంటే హోబ్లాస్టిక్ క్లీవేజెస్. అలాగే హోబ్లాస్టిక్ క్లీవేజెస్ని జరుపుకుని బ్లాస్టుల కింద ఫామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ మీకు ఆల్రెడీ ఈ ఎంబ్రియోనిక్ స్టేజెస్ తెలుసా? సో ఈ లార్వా అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఎంబ్రియోలో ఏంటి ఫస్ట్ ఫెర్టిలైజ్డ్ ఎగ్, దెన్ అండర్గోస్ ఇంటూ క్లీవేజెస్ జరుపుకుని ఈ క్లీవేజెస్లో మనకి గ్యాస్ట్రులా, బ్లాస్టులా అవి ఉంటాయి కదా. సో అదేవిధంగా ఈ స్టార్ ఫిష్ కూడా బైపిన్నేరియా లార్వా కింద రావడానికన్నా ముందు దాని యొక్క ఫెర్టిలైజ్ అయిన ఎగ్ని ఏమంటారంటే హోమోలెసితల్ ఎగ్ అని అంటారనమాట. సో ఈ హోమోలెసితల్ ఎగ్ అనేది దాని యొక్క బాడీలో క్లీవేజెస్ని జరుపుకుని హోలోబ్లాస్టిక్ క్లీవేజెస్ని జరుపుకుని అండ్ దే కెన్ డెవలప్ ఇంటూ బ్లాస్టులా. అండ్ బ్లాస్టులా నుంచి గ్యాస్ట్రులా స్టేజెస్కి వచ్చి ద గ్యాస్ట్రులా ఎలాంగేట్స్ ఇన్ లెంత్ అండ్ గివ్ ఇట్స్ ఏ రైజ్ టు అదే. ఆ గ్యాస్ట్రులా అనేది దాని యొక్క లెంత్ని రైజ్ చేసుకుని బైపిన్నేరియా లార్వా కింద, సో ఈ విధమైన లార్వా కింద ఫామ్ అవుతుంది. సో ఈ బైపిన్నేరియా లార్వా అనేది మనం దేనిలో చూస్తామంటే స్టార్ ఫిష్ యొక్క లార్వల్ ఫామ్లో ఉండే లార్వా నేమ్ ఏమిటని అడిగితే దట్ ఈస్ బైపిన్నేరియా లార్వా. ఓకేనా. సో ఇన్ దిస్ బైపిన్నేరియా లార్వా ఇట్ ఈస్ ఏ bilaterally symmetrical free swimming pelagic larva. So this larva which can be bilaterally symmetrical. So we can observe that
లార్వాని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ వీ కట్ మనం దీని ఇలా మిడిల్ కట్ చేసినట్లయితే వీ క్యాన్ సీ బైలేటరల్లీ సిమెట్రికల్ అనమాట. అలాగే ఇన్ విచ్ దెర్ ఈజ్ ఎ ఫ్రీ స్విమ్మింగ్ పెలాజిక్ లార్వా. సో ఇది వాటర్లో చాలా ఫ్రీగా స్విమ్ చేసే పెలాజిక్ లార్వా అనమాట. సో ఇన్ విచ్ దెర్ ఈజ్ ఎ ప్రీ ఓరల్ రీజియన్, దాని యొక్క ఇది ప్రీ ఓరల్ రీజియన్ అనేది ఎలాంగేటెడ్. అలాగే నెక్స్ట్ పోస్ట్ రీజియన్ ఏమో బ్రాడ్ అనమాట. ప్రీ ఓరల్ ఏమో ఎలాంగేటెడ్గా ఉండి పోస్ట్ ఓరల్ ఏమో బ్రాడ్గా ఉంటుందన్నమాట. సో ద యాంటీరియర్ ఎండ్ ఫార్మ్ ఏ ప్రీ ఓరల్ లోబ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ద యాంటీరియర్ ఎండ్లో దీనికి ప్రీ ఓరల్ లోబ్ అనేది ప్రజెంట్ అయింది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ డయాగ్రామ్ అండ్ పార్ట్స్ అనమాట. సో ఇన్ విచ్ దీనికి కొన్ని సో దీనికి మనకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీనిలో మొత్తం మనకి ఆర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఆర్మ్స్ ఏంటంటే మొత్తం 7 ఆర్మ్స్ ఉంటాయి. లైక్ ఇదేమో ఇక్కడ మీకు పార్ట్స్ కనిపిస్తాయి చూడండి. డోర్సో మీడియన్ ఆర్మ్, డోర్సో లేటరల్ ఆర్మ్, పోస్ట్రో డోర్సల్ ఆర్మ్, posterior lateral arm, ventro median arm, pre-oral arm, post-oral arm. So these are the arms which can be help for the momentum and cilia momentum కి అలాగే cilia growth కి ఈ ఆర్మ్స్ అనేవి ఎంతగానో హెల్ప్ చేస్తున్నాయి అనమాట. సో ఇన్ విచ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్ విత్ మౌత్ అండ్ యానస్. డైజెస్టివ్ సిస్టమ్ అనేది మౌత్ని యానస్ని డెవలప్ చేస్తుంది. అలాగే ఈ బైపినేరియా లార్వాలో ఇట్ ఈస్ ఎ వెంట్రోమీడియన్ ఆర్మ్. అలాగే pair of pre-oral arms can be present, median dorsal arm can be present, a pair of anterodorsal arm can be present, pair of posterior dorsal arm. అంటే ఆర్మ్స్ అని కూడా పేర్ కింద ప్రజెంట్ అయ్యేలా ఉంటుంది. సో ఈ టోర్నేరియా లార్వా అని మనం దిస్ లార్వా రిసెంబల్స్ ఈ బైపినేరియా లార్వా అనేది బెలనోగ్లాసెస్లో ఉండే టోర్నేరియా లార్వాకి కొంచెం దగ్గరగా పోలికల్ని కలిగి ఉంటుందన్నమాట. దిస్ లార్వా స్లోలీ గ్రోస్ ఇంటు ద నెక్స్ట్ లార్వల్ ఫామ్ కాల్డ్ బ్రాకిలేరియా లార్వా. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫస్ట్ ఈ ఫస్ట్ స్లైడ్లో ఫస్ట్ క్లాస్లో ఆస్ట్రేలియాలో బైపినేరియా లార్వా అలాగే బ్రాంకిలేరియా లార్వా అనేది ఉంటుందని చెప్పాను కదా. సో ఇదేం ఫస్ట్ మొత్తం ఇదంతానేమో బైపినేరియా లార్వా గురించి డిస్కషన్ అయితే. అండ్ ఇన్ విచ్ దర్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ బ్రాంకిలేరియా లార్వా అండ్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్రాంకిలేరియా లార్వా. Okay, and this is the parts. Okay, this is the parts. You can observe clearly. And this is the larval diagram. So here in bipinnalia larva swims for వీక్స్ ఇన్ ద సీ. అదే కొన్ని రోజులు సీ వాటర్లో ప్రయాణించిన తర్వాత ఇట్ ఫైనల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ నెక్స్ట్ లార్వా స్టేజ్ కాల్డ్ బ్రాంక్యులేరియా లార్వా. సో ఈ బ్రాంక్యులేరియా లార్వాలో కూడా బైలేటరల్లీ సిమెట్రికల్ లార్వా అలాగే పెలాజిక్ లార్వా. సో దీనిలో 3 బ్రాంక్యులర్ ఆర్మ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అలాగే ఈ ఆర్మ్స్లో విత్ సక్కర్స్. సో దిస్ ఇస్ ఇన్ బ్రాంక్యులేరియా లార్వా అంటే స్టార్ ఫిష్ అనేది బైపినేరియా లార్వా తర్వాత బ్రాంక్యులేరియా లార్వా కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇది కూడా బైలేటరల్ సిమెట్రీని చూపిస్తుంది. అలాగే దీనిలో 3 బ్రాంక్యులర్ ఆర్మ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి విత్ సక్కస్ అనమాట. సో ఇన్ విచ్ దేర్ ఆర్ 1 మీడియన్ అండ్ 2 లేటరల్ ఇన్ పొజిషన్. ఒకటి మీడియన్ పొజిషన్లో ఉంటే మిగతా 2 లేటరల్ పొజిషన్లో ఈ సక్కన్ ఆర్మ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఇది కూడా డిఫరెంట్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. సో దీనిలో కూడా మనకి ఇదిగో బ్రాంక్యులర్ ఆర్మ్స్ పార్ట్స్ విత్ ఈ పైన ఫస్ట్ ఉన్నదేమో బ్రాంక్యులర్ ఆర్మ్స్ అని, ఆ తర్వాతనేమో అడహెసివ్ సైడ్స్ అని, అడహెసివ్ డిస్క్ అండ్ దెన్ ప్రీ ఓరల్ ఆర్మ్ పోస్ట్ ఓరల్ ఆర్మ్ అనేవి లార్వల్ ఫామ్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ యాంటీరియర్ డోర్సల్ ఆర్మ్స్, మెయిన్ ఆర్మ్స్ ద్వారానే చెప్పాను కదా దాని యొక్క సీలియా గ్రోత్ కానీ మొమెంటమ్ కానీ ఈ ఆర్మ్స్ ద్వారానే జరుపుకుంటుంది. అండ్ నెక్స్ట్ మౌత్ టు ఈసోఫాగస్ టు స్టమక్ టు యానస్. సో తీసుకున్న ఫుడ్ తీసుకుని సక్రమంగా గ్రో అయ్యి దాని యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా వీటి యొక్క బాడీ షేప్ అనేది ఈ విధంగా మారుతుంది. సో ఇదైన తర్వాత లేటరల్ దే కెన్ స్విమ్మింగ్ ఇంటూ వాటర్లో ఫ్లో అయ్యి ఆ అడల్ట్ స్టేజ్ వచ్చేసరికి దే కెన్ కన్వర్ట్ ఇంటూ స్టార్ ఫిష్ కింద ఈ బ్రాంచియోలేరియా లార్వా అనేది కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే మనకి నెక్స్ట్ ఏంటి ఒఫియోరో ఐడియే ఆ క్లాస్ యొక్క దాని యొక్క నెక్స్ట్ లార్వల్ ఫామ్ ఏంటంటే మనకి ఆరిక్యులేరియా లార్వా.
అంటే మనకి నెక్స్ట్ ఓఫిరో ఐడియా, నెక్స్ట్ ఎకైనో ఐడియా, ఇవన్నీ ఏమిటంటే జనరల్గా అవి కూడా ఉంటాయి. ఇదిగో ఫ్యూక్యులేరియా లార్వా, అలాగే ఫస్ట్ ఆరిక్యులేరియా లార్వా గురించి చూద్దాం. మెయిన్ మనకి 5 టైప్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ బ్రాంక్యులేరియా లార్వా, బైపినేరియా లార్వా, సెకండ్ వన్ బ్రాంచియోలేరియా లార్వా. ఇవి రెండు కూడా మనకి ఫైలం ఆస్ట్రిడే, క్లాస్ ఆఫ్ ఆస్ట్రిడియాలోకి వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హొబిచ్యూరోడియాలో ఉన్న ఆరిక్యులేరియా లార్వా. ఓకేనా, ఆరిక్యులేరియా లార్వా. సో ఇదొక హోలోథ్రిడియాలో ఈ ఆరిక్యులేరియా లార్వా అనేది మనం చూడవచ్చు అనమాట. ఇది కూడా ప్రీ స్విమ్మింగ్ పెలాజిక్ లార్వా. అలాగే ఆర్మ్స్ అనేవి దీనిలో ఉండవన్నమాట. మరి మనం బ్రాంకియోలేరియా లార్వాలోను, బైపినేరియా లార్వాలోను ఆర్మ్స్ అనేవి ప్రజెంట్ అయినాయి. బట్ ఇన్ ఆరిక్యులేరియా లార్వా దెర్ ఈస్ ద యాబ్సెంట్ ఆర్మ్స్ అనేవి ఉండవు. అలాగే ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ డెవలప్డ్. ఎలిమెంటరీ కెనాల్ అనేది డెవలప్ అయి ఉంటుంది. ఇట్ ఓపెన్స్ ఇంటూ మౌత్ అండ్ ఎండ్స్ విత్ యానస్. మౌత్తో ఓపెన్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది అనమాట. అలాగే ఇంటెస్టైన్ అనేది కర్వ్ షేప్లో ఉంటుందన్నమాట. సో ఇన్ జపాన్ అండ్ బర్ముడా వెరీ బిగ్ ఆరిక్యులేరియా లార్వల్ ఫార్మ్స్ ఆర్ డెవలప్డ్. మనం జపాను, బర్ముడా అనే దేశాల్లో అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఈ ఆరిక్యులేరియా లార్వల్ అనేవి చాలా బిగ్ సైజెస్లో బిగ్ ఆరిక్యులేరియా లార్వల్ ఫార్మ్స్ అనేవి డెవలప్ అవుతాయి. అవి ఇంచుమించు దే ఆర్ ఇన్ 15 mm ఇన్ లెంత్, 15 meters ఇన్ లెంత్ ఉంటుంది అనమాట. యూజువల్లీ దిస్ లార్వా ఈజ్ 1 millimeter ఇన్ లెంత్. ఓకేనా. సీలియేటెడ్ బ్యాండ్స్ ఆర్ వెల్ డెవలప్డ్. సో దీనిలో ఉన్న సీలియేటెడ్ బ్యాండ్స్ అనేవి వెల్ డెవలప్ అయి ఉంటుంది. అలాగే సీలియేటెడ్ బ్యాండ్ కంటిన్యూస్ త్రూ ఓరల్ లూప్ అండ్ యానల్ లూప్. ఈ సీలియేటెడ్ బ్యాండ్స్ అనేవి ఓరల్ లూప్ అలాగే యానల్ లూప్ నుంచి కంటిన్యూ అయి ఉంటాయి అన్నమాట సీలియేటెడ్ బ్యాండ్స్ అనేవి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆరిక్యులేరియా లార్వా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓఫియోప్లూటస్ లార్వా. సో దీని యొక్క డయాగ్రామ్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఓఫియోప్లూటస్ లార్వా. ఓకేనా, ఓఫియోప్లూటస్ లార్వా. ఓకే, ఈ ఓఫియోప్లూటస్ లార్వాని మనం బ్రిట్టల్ స్టార్స్ అంటే ఓఫిరియోడే అనే క్లాస్ యొక్క వార్మ్స్, ఆ క్లాస్ యొక్క ఆర్గానిజమ్స్లో వీటిని మనం చూడొచ్చు అనమాట ఈ లార్వాని. సో ఇందులో కూడా ఇట్ షోస్ మెనీ లాంగ్ ఆర్మ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటే దిస్ ఈజ్ ఓఫియోలేరియా లార్వా, ఓఫియోప్లూటస్ లార్వా. in which there is a bilateral symmetry. They can show bilateral symmetry. అలాగే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఏ పెలాజిక్ లార్వా. దీస్ ఆర్మ్స్ ఆర్ సపోర్టెడ్ బై కాల్కేరియస్ రాడ్స్. కాల్కేరియస్ అంటే మేడప్ ఆఫ్ కాల్షియం అని చెప్పాను కదా. కాల్కేరియస్ రాడ్స్ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట దీని యొక్క ఆర్మ్స్ అనేవి. అలాగే దీస్ ఆర్మ్స్ ఆర్ డైరెక్టెడ్ అప్వర్డ్స్. ప్రీ ఓరల్ రూప్ ఈజ్ రెడ్యూస్డ్. ప్రీ ఓరల్ రూప్ అనేది ఉండదన్నమాట. సీలియేటెడ్ బ్యాండ్ ఈజ్ అన్డివైడ్. ఇక్కడ మనకి ఆరిక్యులేరియా లార్వాలో సీలియేటెడ్ బ్యాండ్ అనేది డివైడ్ అవ్వదు. బట్ ఇన్ దిస్ ఓఫియోప్లూటస్ లార్వాలో సీలియేటెడ్ బ్యాండ్ మస్ట్ బి undivided అనమాట. సీలియేటెడ్ బ్యాండ్ అనేది అన్డివైడెడ్. సో ద పోస్ట్ lateral arms are very long and they are directed forwards. సో పైన ఆ lateral arms అనేవి చాలా పొడవుగా ఉంటాయి. అలాగే డైరెక్టెడ్ ఫార్వర్డ్స్ అంటే ముందుకు చొచ్చుకున్నట్టుగా ఈ విధంగా ఉంటాయన్నమాట. దీని యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది కూడా కంప్లీట్గా డెవలప్ అయి ఉంటుంది. అలాగే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఓపెన్స్ ఇంటూ మౌత్లో ఓపెన్ అయ్యి ఎండ్స్ విత్ యానస్. మ్యాక్సిమం లార్వల్కి అన్నిటికీ మీరు మోస్ట్ ప్రాబబ్లీ కామన్ పాయింట్స్ ఎక్కువగా ఏమున్నాయి మనకి, ఫ్రీ స్విమ్మింగ్ లార్వా, పెలాజిక్ లార్వా, నెక్స్ట్ వాటి యొక్క బాడీ అనేది మౌత్ టు యానస్ ప్రజెంట్ అయి ఉంటుంది. డైజెస్టివ్ ట్రాక్ అనేది మౌత్ టు యానస్ ఉంటుంది. కొన్నిట్లోనైతే కాల్కేరియస్తో మేడప్ అయి ఉంటుంది. బట్ కొన్నిట్లోనైతే ఆరిక్యులేరియా అయితే పెద్ద సైజును కలిగి ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ దెమ్ మోస్ట్ ప్రాబబ్లీ షోస్ బైలాటరల్ సిమెట్రీ అండ్ లాటరల్ సిమెట్రీ. సో మెయిన్ మీరు ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి కదా, ఇవి 3 ఇవి కొన్ని పాయింట్స్ 3 అంటే మళ్ళీ మీరు 3 రాస్తారు.
కొన్ని పాయింట్స్ లైక్ 3 మార్క్స్ కదా, మీకు ఒక 6, 7, 8 అలా పాయింట్స్ రాసి డయాగ్రామ్ వేశారంటే ఈజీగా మీకు మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఈ లార్వల్ ఫార్మ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో మీరు ఇంకా కొన్ని దే కెన్ అండర్గోస్ మెటామార్ఫోసిస్ని చూపిస్తున్నాయని చెప్పాను. ఓకేనా. సో నెక్స్ట్ లార్వా వచ్చేసరికి మనకి ఎకైనోఫ్లూటస్ లార్వా అండ్ దిస్ ఈజ్ ద మైక్రోస్కోపిక్ లార్వా అనమాట. అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఎకైనోయిడియా ఆ క్లాస్ యొక్క వార్మ్స్, ఆ క్లాస్ యొక్క ఇన్సెక్ట్స్లో, సో ఎకైనోయిడియా యొక్క క్లాస్లో ఈ లార్వాను మనం చూడొచ్చు అనమాట. ఇట్ ఈస్ ఎ మైక్రోస్కోపిక్ లార్వా అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, వాటర్లో స్విమ్ చేస్తుంది. దిస్ లార్వా షోస్ సీలియేటెడ్ బ్యాండ్స్ విచ్ ఆర్ డెవలప్డ్ ఇంటూ ఆర్మ్స్. దీనిలో ఈ సీలియేటెడ్ బ్యాండ్స్ అనేవి ఆర్మ్స్ని డెవలప్ చేస్తుంది అనమాట. ఫుల్లీ డెవలప్డ్ ఎకైనోఫ్లూటస్ లార్వా 4 to 5 pairs ఆఫ్ ఆర్మ్స్. దీనిలో 4 to 5 pairs ఆఫ్ ఆర్మ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అనమాట. అలాగే 6 pairs ఆఫ్ ఆర్మ్స్ షుడ్ బి రిజల్టెడ్. బట్ మనకు చూడటానికి 6 pairs ఆఫ్ ఆర్మ్స్ కింద కనిపిస్తాయి అనమాట. సో దీని యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మౌత్ టు యానస్ ప్రజెంట్ అయి ఉంటుంది. అలాగే దిస్ లార్వా అండర్గోస్ ర్యాపిడ్ మెటామార్ఫోసిస్, అంటే ఎక్కువగా ఫాస్ట్గా మెటామార్ఫోసిస్ని జరుపుకుని అడల్ట్ కింద డెవలప్ అవుతుంది అనమాట. సో అలాగే బాడీ అనేది హైడ్రోసీల్ వెస్టిబ్యులతో మేడప్ అయి ఉంటుంది. దే కెన్ గ్రో ఆన్ ది ఓరల్ సైడ్ ఆఫ్ ది యానిమల్ ఫ్రమ్ ది హైడ్రోసీల్. యానిమల్స్ యొక్క ఓరల్ సైడ్లో దే కెన్ గ్రో అండ్ ఫ్రమ్ ద హైడ్రోసీల్ 5 రేడియల్ కెనాల్స్ అనేవి విల్ బి డెవలప్. సో ఇన్ విచ్ దెర్ ఈస్ ఎ 5 రేడియల్ కెనాల్స్ విల్ బి డెవలప్డ్. అండ్ లాస్ట్ ఫైనల్ లార్వా వచ్చేసి మనకి డాలియోలేరియా లార్వా. Doliolaria larva. This is the structure of Doliolarial larva. ఓకేనా. సో ఈ డాలియోలేరియా లార్వా అనేది క్రయోనిడే గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో డాలియోలేరియా లార్వాని మనం చూడొచ్చు. ఇది కూడా ఫ్రీ స్విమ్మింగ్ లార్వల్ ఫామ్. అలాగే ఇన్ విచ్ ఇట్ కంటైన్ ఎపికల్ టఫ్ ఆఫ్ సీలియా. సో ఇది చూడండి, బాడీ పైన గట్ట సీలియా అనేది ఎపికల్ టఫ్ ఆఫ్ సీలియా మస్ట్ బి ప్రజెంట్, విల్ బీ సెన్సరీ, చూడటానికి అనిపిస్తుంది. ఆన్ ద మిడ్ వెంట్రల్ లైన్ నియర్ ఎపికల్ ప్లేట్ అడ్హెసివ్ పిట్ విల్ బి ప్రజెంట్. సో ఇన్ విచ్ అడ్హెసివ్ పిట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా. ఎపికల్ ప్లేట్ దగ్గర ద బాడీ షోస్ 4 or 5 సీలియేటెడ్ బ్యాండ్స్. బాడీ పైన 4 to 5 సీలియేటెడ్ బ్యాండ్స్ని చూపిస్తాయి. ఇన్ థర్డ్ అండ్ సెకండ్ సీలియేటెడ్ బ్యాండ్స్ 2 అలాగే 3 సీలియేటెడ్ బ్యాండ్స్కి మధ్యన వెస్టిబ్యులా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ స్విమ్మింగ్ ఫర్ సమ్ టైమ్స్ ఇట్ విల్ డెవలప్ ఇంటూ స్టాక్. స్విమ్మింగ్ అయిన తర్వాత ఇది స్విమ్మింగ్ చేస్తూ ఉండగా కొన్ని రోజులకి స్టాక్ కింద డెవలప్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్యాంటాక్రయోనిడ్ లార్వా అని అంటారు అనమాట. సో దీన్ని ప్యాంటాక్రయోనిడ్ లార్వా అని కూడా అంటారు. అలాగే విచ్ కెన్ బి రొటేట్ ఇంటూ 90 degreesలో కూడా ఇది రొటేట్ అవ్వగలుగుతుంది అనమాట. సో దీస్ 5 types ఆఫ్ లార్వల్ ఫార్మ్స్ అనేవి మస్ట్ బి ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటి? బైపినేరియా లార్వా, బ్రాంచియోలేరియా లార్వా, ఎకినోఫ్లూటస్ లార్వా, అరిక్యులేరియా లార్వా, ఓఫియోఫ్లూటస్ లార్వా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ డాలియోలేరియా లార్వా. సో ప్రతిదానికి ఈజీగా పాయింట్స్ నేను చెప్పాను, మీకు అర్థమైంది, రాయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ఏ క్లాస్ రూమ్. ఓకేనా. సో అండ్ ఇంకొకటి మనకి 3 మార్క్స్కి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, సెన్స్ ఆర్గాన్స్ ఇన్ మొలస్కా. సెన్స్ ఆర్గాన్స్ కూడా నేను మెయిన్ ప్రాసెస్. సో ఇన్ మొలస్కా వీ కెన్ అబ్జర్వ్ Phyla globosa, the special organs of sensor, single ospadium, paired eyes, statocysts, tentacles. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు సెన్స్ ఆర్గాన్స్ అని ఇచ్చాను. సెన్స్ ఆర్గాన్స్ అంటే ఇప్పుడు మొలస్కా అంటే మీకు ఏం చెప్పాను, మొలస్కా అంటే పైన షెల్ని కలిగి ఉండే ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మొలస్కాలోకి వస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు పైలా గ్లోబోసాలో ఉండే సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటి? ఆర్ నథింగ్ బట్ లైక్ సెన్స్ ఆర్గన్స్ అంటారు కదా, జ్ఞానేంద్రియాలు. వాట్ ఆర్ దే ఇన్ హ్యూమన్ బీయింగ్స్? 5. ఏంటి? వాట్? ఐ, నోస్, టంగ్, ఇయర్ అండ్ స్కిన్ కదా. సో లైక్ దట్ ఇన్ పైలా గ్లోబోసా దేర్ ఆర్ 4 parts of sense organs. So what are they? Ospadium, paired eyes, statocysts, tentacles. మొత్తం 4 parts అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆస్పార్డియం అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా.
ఓకే. ఆస్పాడియం. ఆస్పాడియం అనేది హ్యాంగ్స్ ఫ్రమ్ ది మ్యాంటిల్ నియర్ ది లెఫ్ట్ సూడోపోడియం. మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో ఈ ఆస్పాడియం అనేది దాని యొక్క సూడోపోడియం యొక్క మ్యాంటిల్ క్యావిటీ నుంచి ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఎ ఓవల్ విత్ 22 to 28 ఫ్లెషీ లీఫ్లెట్స్. సో ఈ ఆస్పాడియంలో 22 to 28 ఫ్లెషీ లీఫ్లెట్స్ అనేవి దాని యొక్క అరేంజ్డ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ సెంట్రల్ యాక్సిస్కి దగ్గర మొత్తం ఫస్ట్ ఆస్పాడియం అనేది ఎక్కడి నుంచి అంటే ఆల్చిప్ ఉంటుంది కదా, పైలా గ్లోబోసా, దాని యొక్క సెంట్రల్ యాక్సిస్లో ఉన్న సూడోపోడియం నుంచి ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ సూడోపోడియంలో 22 to 28 ఫ్లెషీ లీఫ్లెట్స్ అనేవి అరేంజ్ అయ్యి సెంట్రల్ యాక్సిస్లో ఇట్ ఈజ్ ఏ కీమో రిసెప్టర్స్ అండ్ టెస్ట్ ద కరెంట్ ఆఫ్ వాటర్. అంటే ఈ సెంట్రల్ యాక్సిస్ దగ్గర ఉన్న సూడోపోడియం అనేది అక్కడ కీమో రిసెప్టర్ అనమాట. అలాగే టేస్ట్, ఆ వాటర్ యొక్క టేస్ట్ని చూడగలుగుతుంది అనమాట. సో ఆస్పాడియం అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ది కెన్ హెల్ప్ఫుల్ ఫర్ ది టేస్ట్ దట్ current of water which enters into the mantle cavity through the left pseudopodium. అదే మ్యాంటిల్ క్యావిటీ ద్వారా బాడీలోకి వచ్చిన సూడోపోడియంలోకి వచ్చిన వాటర్ యొక్క టేస్ట్ని చూడటానికి, అలాగే అదే రిసెప్టర్ అది ఆ టేస్ట్ చూసి మొత్తం బ్రెయిన్కి పంపించి వర్కింగ్ జరపడానికి ఈ ఆస్పాడియం అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఎక్సర్సైజ్ సెలెక్షన్ ఆఫ్ ఓవర్ ద ఫుడ్ టేకెన్ ఇన్. అలాగే తీసుకున్న ఫుడ్ని ఏ ఫుడ్ తీసుకోవాలి అనే దాన్ని కూడా ఈ ఆస్పాడియం అనేది సెలెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే ద ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ట్రోపోడ్ ఆస్పాడియం ప్యారలల్ దట్ ఆఫ్ టినీడియా. ఓకేనా. సో ఈ గ్యాస్ట్రోపోడియా ఆస్పాడియం అనేది క్రమక్రమంగా టీనీడియా కింద మార్పు చెందనమాట. ఈ ప్రిమిటివ్ ఫామ్స్లో మాత్రమే ఈ ఆస్పాడియంని మనం కంప్లీట్గా చూడొచ్చు. ఆ తర్వాత క్రమక్రమంగా పెద్ద వాటిల్లో ఏమైందంటే టినీడియా కింద ఇది కన్వర్ట్ అయిపోయిందనమాట. సో ఆ టినీడియం కూడా విచ్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద కీమో రిసెప్టర్ సెన్స్ అండ్ టేస్ట్ ఆఫ్ ద కరెంట్ వాటర్ యొక్క టేస్ట్ని తెలుసుకోవడానికి, అలాగే మ్యాంటిల్ క్యావిటీలోకి ఎక్సెస్ ఆఫ్ వాటర్ వచ్చినా ఆ వాటర్ని బయటికి పంపించేయడానికి, బాడీలోకి ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ వాటర్ వచ్చినా ఆ మ్యాంటిల్ క్యావిటీ నుంచి రెడ్యూస్ చేయడానికి కూడా ఈ ఆస్పాడియం అనేది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి స్టాటోసిస్ట్. మ్యాంటిల్ క్యావిటీ అంటే ఇది, లీఫ్లెట్స్ అంటే ఇవి సెంట్రల్ యాక్సిస్. ఇది ఆస్పాడియం యొక్క స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టాటోసిస్ట్. So this statocyst is located in foot near the pedal ganglion. అంటే ఫూట్ దగ్గర ఈ స్టాటోసిస్ట్ అనేది మేడప్ అయి ఉంటుందన్నమాట. ఈ స్టాటోసిస్ట్ అనేది ఎలా ఉంటుందంటే రౌండ్ క్యాప్సూల్ షేప్లో ఉంటుందన్నమాట. ఇది రౌండ్ క్యాప్సూల్ షేప్లో ఉండి ఇట్ ఈజ్ లైన్డ్ విత్, ఇదిగోండి రౌండ్ క్యాప్సూల్ షేప్, ఇట్ ఈజ్ లైన్డ్ విత్, దీనిలో కన్నా ఈ విధంగా ఉంటుంది మనకి స్టాటోసిస్ట్ అనేది. ఈ స్టాటోసిస్ట్ కెన్ బి present in round capsule lined with epithelial cells surrounded by a connective టిష్యూస్తో సరౌండ్ చేయబడి రౌండ్ క్యాప్సూల్ షేప్లో ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే స్మాల్ కాల్కేరియస్ స్టాటోకోనియా, ఈ క్యాప్సూల్ లోపల ఈ కాల్కేరియస్ డెవలప్మెంట్స్ అనేవి కాల్షియం అనేవి మేడప్ అయి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా in which స్టాటోసిట్స్ రిసీవ్స్ నెర్వ్స్ ఫ్రమ్ పీడల్ అండ్ సెరిబ్రల్ గ్యాంగ్లియా. సెరిబ్రల్ అలాగే పీడల్ నుంచి ఈ నెర్వ్ సిస్టమ్ నుంచి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటాయన్నమాట ఈ స్టాటోసిస్ట్. సో స్టాటోసిస్ట్ యొక్క యూజెస్ ఏంటంటే ది కెన్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పీడల్ టు సెరిబ్రల్ గ్యాంగ్లియాన్ నుంచి ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుని మొత్తం బాడీ అంతటికి పంపిస్తాయన్నమాట. దే ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం అండ్ రెగ్యులేట్ ద పొజిషన్ ఆఫ్ స్నేల్స్ యొక్క పొజిషన్స్ని కూడా రెగ్యులేట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పెయిర్డ్ ఐస్. ఐ యొక్క
స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఐస్ అనేవి జనరల్గా మనకి ఏం చెప్పాము, ఐస్ ఎవరిలో హ్యూమన్ బీయింగ్స్లోనే ఎవరిలోనే ఏ పెయిర్ ఆఫ్ ఐస్ కెన్ బి ప్రజెంట్ ఈచ్ బోర్న్ ఆన్ ఒమాటోఫోర్. సో ఇవి ఒమాటోఫోర్తో మేడప్ అయి ఉంటుంది. అండ్ ఐ ఈజ్ ఏ ఓవల్ షేప్డ్ క్యాప్స్, అదే ఓవల్ క్యాప్సూల్ షేప్లో ఉంటుంది. అలాగే ఇన్ విచ్ దేర్ ఈజ్ ఎ మేడప్ ఆఫ్ రెటీనా పిగ్మెంటెడ్ సెన్సరీ సెల్స్. రెటీనా ఉంటుంది, దాని సెన్సరీ సెల్స్ ఉంటుంది. ఇట్ ఈస్ కంటిన్యూడ్ ఇన్ ఫ్రంట్ యాజ్ ద థిన్ నాన్ పిగ్మెంటెడ్ ట్రాన్స్పరెంట్ కార్నియాతో మేడప్ అయి ఉంటుంది. ఎపిడెర్మిస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి టెంటకల్స్. సో the tentacles are food and liberally supplied with nerves. So the tentacles and foot are liberally supplied with nerves. They are sensory to contact. Tentacle contain both tactile and chemoreceptor cells and probably gustatory also. The first pair of tentacles are olfactory. సో మనకి ఇక్కడ ఏంటంటే టెంటకల్స్ మొత్తం మనకి యూనియో ఆర్ ఫస్ట్ మనం పైలా గురించి చెప్పుకున్నాం కదా, పైలాలో 4 pair ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి. అవి ఒకటి ఏంటంటే ఫస్ట్ పోస్పాడియం, స్టాటోసిస్ట్, ఇంపైర్డ్ అది ఐస్ అండ్ టెంటికల్స్. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 parts రాసి జస్ట్ ఒక ఐస్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి, ఈ నోస్ ఐస్, టెంటికల్స్, స్టాటోసిస్ట్, వస్పాడియం ఎందుకు ఉపయోగపడుతున్నాయి ఏంటని చిన్నగా డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. ఓకేనా? సో దీనిలో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.